జిల్లాలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మండలం గొల్లా బుద్దారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సొల్లేటి రామరెడ్డి బ్యాట గుర్తుకు ఓటు వేసి ప్రత్యేక మ్యాచ్ తో గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఉచితంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో గత పాలకుల వైఫల్యం చెందాలని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి, విజేందర్ శేఖర్, దేవయ్య, కళ్యాణ్, విజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి సొల్లేటి రామరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్నాడు. అతనితో మనం మాట్లాడుతాం. గెలిచిన తర్వాత ఏం చేస్తావు? ఈ గ్రామంలో ఏమున్నాయి సమస్యలు? ఈ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని ఒకటి, రెండవది సైడ్ కందకాలు రోడ్డు, సీసీ రోడ్డు లేని కాడ సీసీ రోడ్డు, అందరికీ ఏ పనులు కావాలనే పనులు కొన్ని అభివృద్ధి చేసే కొన్ని కుంటుపడి ఉన్నాయి ఈ విలేజ్లో. ఆ పనులన్నీ అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఎమ్మెల్యే సహకారంతో నేను ముందుకు వచ్చడానికి ప్రజలందరూ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. చాలా బాగా నాకు సపోర్ట్ ఉంది. ఈరోజు భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా నేను భూపాలపల్లి నుండి ఈ గొల్లబుద్దారం గ్రామానికి విచ్చేయడం జరిగింది. నా పేరు కిషోర్ రెడ్డి. ఈరోజు గొల్లబుద్దారంలో మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సొల్లేటి రామరెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం ఈరోజు ఇంటింటి ప్రచారమే కానీ బొట్టు కార్యక్రమమే కానీ మా మేనిఫెస్టోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎలాంటి ఇప్పటి వరకు చూసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు గత 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, పేరుకే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఊర్లో కనీసం ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు కూడా ఇక్కడ లేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ గొల్లబుద్దారం గ్రామానికి 19 ఇళ్లను, గొల్లబుద్దారం న్యూ తండ గ్రామానికి 16 ఇళ్లను కేటాయించింది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఈ 10 సంవత్సరాల రాక్షస పాలనలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైన జంటలకే కానీ పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కడి పరిస్థితి లేదు. ఇలా కొత్తగా రేషన్ కార్డులు అడిగిరే తప్ప ఇంతవరకు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నటువంటి మా లక్ష్మమ్మకు కూడా ఇంతవరకు పెన్షన్ ఇప్పించే పరిస్థితి ఈ ఊర్లో లేదు. అంటే ఈ ఊరు ఎంత అద్భుతమైన పరిస్థితిలో ఉన్నదో మీరు కూడా అర్థం చేసుకోవాలి. గొల్లబుద్దారం ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే తెలియజేస్తున్నా, ఇక్కడ కాక సొల్లేటి రామరెడ్డిని గెలిపిస్తే మొదటగా చేసే పని ఏంది అంటే గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒక కంప్యూటరు, ఒక ప్రింటర్ను పెట్టి ఒక హెల్ప్ డెస్క్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు పడితే ఎవరైనా అప్లై చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్లకు తన రామరెడ్డి గారు తన సొంత ఖర్చులతోని వాళ్లకు అప్లికేషన్ చేపించి వాళ్ళకు అవసరమైన మెటీరియల్ కూడా అందించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు ఒక కాలనీకి పోతే అక్కడ అయ్యా మాకు బోర్లు లేవు, మాకు నీళ్ళు వస్తలేవు, 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏం జరగలేదు, మేము మోసుకునే పరిస్థితి ఉంది అంటే మా రామరెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, నేను గెలిచినాక రామరెడ్డి గారు గెలిచినాక
ఒక నెల లోపల బోరు రాకపోతే తన సొంత ఖర్చులతోనే సరే బోరు వేపిస్తానని చెప్పేసి ఒప్పుకోవడం కూడా జరిగింది. ప్రకారంగా చొల్లేటి రామరెడ్డి గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ గ్రామాన్ని మరింత ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు నరేందర్.